మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము ఒక చదవనా. తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడవాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ. చాలండి. వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రమును, వాక్యమును దీవించమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చూడండి, ఈ వాక్యంలో మనం గమనించండి. కుమారుడు తన తండ్రిని ఘనపరచును. కుమారుడు తన తండ్రిని ఘనపరుస్తూ ఉంటాడు. ఎందుకు, ఏ విధముగా ఘనపరుస్తాడు? ఆ కుమారుడు మంచి ఆ స్థితిమంతుడు అయ్యాడు అనుకోండి, అప్పుడు తండ్రికి ఏమవుతుంది? ఘనపరిచిన వాడే అవుతాడు. అవి ఎందుకనగా మంచి మార్గంలో కుమారుడు నడిచిన అంత కాలము ఆ తండ్రికి సంతోషమే, ఘనతే కలుగుతుంది. ఆ తండ్రికి తల్లికి ఘనతే కలుగుతుంది. అయితే ఆయన ఉత్తమమైన మార్గంలో కాకుండా అన్యాక్రాంతమైన మార్గంలో నడుచుకున్నాడు అనుకోండి, ఆ చుట్టుపక్కల వారు దొంగతనములు, దోపిడీలు ఇటువంటి మార్గంలో వెళ్తున్నాడు అనుకోండి, తండ్రికి ఏమవుతుంది? దుఃఖము, అలాగే ఘనహీనత కలుగుతుంది, అగౌరవం కలుగుతుంది, అప్రతిష్ట పాలు కలుగుతూ ఉంది. అయితే ఈ లోకంలో సహజముగా జరిగేది, కుమారుడు తన తండ్రిని ఘనపరచాలి అనేది మన అందరికీ తెలిసిన విషయమే లోకంలో. అయితే మన అందరికీ తెలిసిన విషయమే. మరలా ఇంకా దాసుడు తన యజమానిని ఘనపరచును. దాసుడు కూడా తన యజమానిని ఘనపరచును. ఇప్పుడు ఒకరి దగ్గర పనిచేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్, అతనికి మంచి పేరు రావాలని మనము అతను చెప్పిందల్లా చేస్తాము. అంతేగాని దాసుడు యజమానికి హానికరముగా ఇటువంటివి చెడు తలంపులు కలిగి పని చేస్తాడు అనుకోండి, అప్పుడు ఆయనకి మంచి దాసుడు అవుతాడా? అవ్వడు. ఎందుకనగా అతను జీతం ఇస్తాడు కాబట్టి అతనికి ఏం చేస్తాం? మనం అందరము ఒబీడియంట్లుగా అవుతాము, గౌరవిస్తాము, అతనికి లోబడి పని చేస్తూ ఉంటాము. అంతేగాని ఆయనకి గొయ్యలు తవ్వడము ఇటువంటి పనులు చెయ్యము. ఇది సర్వసాధారణం. అటువంటి వాడిని చెడ్డ దాసుడు అంటాడు, ఇటువంటి వారిని మంచి దాసుడు అంటాడు. ఇది సర్వసాధారణంగా జరిగే విషయమే లోకంలో. అయితే మనల్ని ఈ దేవుడు అడ్డు ఉన్నాడు. నేను యజమానిని, తండ్రిని, మరి నన్ను ఘనపరచాలి కానీ మీరేమో ఘనపరచటం లేదని దేవుడు వాపోతున్నాడు ఈ వచనంలో. అయితే నేను యజమానినై ఉన్నాను కానీ మీరేమో మంచి దాసులుగా లేరు, చెడ్డ దాసులుగా ఉన్నారు. మరలా నేను తండ్రినై ఉన్నాను కానీ మీరు మంచి కుమారులుగా లేరు అంటున్నారు. అంటే మనం ఎలా ఉన్నామని చెప్తున్నారండి ఈ వచనంలో? ఎలాగా అపకీర్తి తెచ్చేవారుగా దేవుడికి ఉన్నామని చెప్తూ ఉన్నాడు, మరలా చెడ్డదాసులుగా ఉన్నామని చెప్తూ ఉన్నాడు. చూడండి ఎంత విచారకరము. లోకంలో జరిగేదైతే మనకి అటువంటి దాసుడిని, మనము యజమానిని ఏం చేస్తాడు? గొయ్యలు తవ్వుతూ చెప్పిందల్లా చేయకుండా వేరే పనులు చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? లోకంలో వాడిని తీసి పడేస్తాడు. అంతే కదండి. అలాగే లోకంలో జరిగే సర్వసాధారణంగా. మరలా కుమారుడు తండ్రికి దుఃఖం తెచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు? తండ్రి విచారిస్తాడు, దుఃఖపరుస్తాడు. సంతోషం ఉంటుందా కుమారుడు పట్ల? అలాగే మన తండ్రిని కూడా మనము, దేవుణ్ణి కూడా ఇలాగే చేస్తున్నామంటండి. మనకి యజమాని అయి ఉన్నాడు, మనమేమో చెడ్డదాసులమై ఉన్నామంటండి. మనకి తండ్రి అయి ఉన్నాడు, చెడ్డ కుమారుడుగా ఉన్నాము అని, కుమార్తెలా ఉన్నామని దేవుడు
వాపోతున్నాడు. ఎందుకు వాపోతున్నాడంటే మంచి మంచి అర్పణలు ఆయనకి అర్పించటం లేదంట. కింద వచనంలో ఉంటుందండి, మంచి మంచి అర్పణలు అర్పించటం లేదంట. గుడ్డు దానిని, మరలా జబ్బు పడిన దానిని, అనగా ఇంకా కళ్ళు లేని దానిని అర్పణ అర్పిస్తూ ఉన్నామంట దేవునికి. ఎటువంటి అర్పణలు, అలాగే ప్రార్థన మంచి సువాసన కలిగిన అర్పణలాగా మంచి ధూపముగా మనము వేయటం లేదంటండి. ఇటువంటి వాటి మూలన ఆయనకి అగౌరవముగా వస్తూ ఉన్నదని బాధపడుతూ ఉన్నాడు, ఎంతో చింతిస్తూ ఉన్నాడు. సరే, అయితే మనము దాసుడము యజమానికి ఉండాలి, కానీ మనము ఒక గృహము ఉంది. ఈ గృహానికి అంతటికి యజమానికి మనకి దాసుడిగా ఉండమని అప్పచెప్పాడు. అయితే ఆ ఇంటి పనులు, తోట పనులు, సమస్యలను కూడా మనం చూసుకుంటూ ఉన్నాం, దాసుడిగా మనం చూసుకుంటున్నాం. అయితే మనమైతే మంచి దాసుడుగా లేకుండా ఏం చేస్తున్నామంటే మనము ఇక్కడ వేరే ఒకరికి దాసులుగా ఉంటున్నామంటే చూడండి. మనకి యజమానికి దాసుడు అవ్వాల్సింది ఎవరికి? యజమానికి. కానీ ఆ గృహంలో యజమానికి మనం దాసులుగా ఉంటాం, కానీ మనము వేరే వాళ్ళకి దాసులుగా ఉంటున్నామంటండి. ఇది ఎంత విచారకరము. ఎవరికి దాసులమై ఉన్నాము అని మనం చూసుకున్నట్లయితే ఈ వివరణ అంతా కూడా యోహాను 8:32 ఉంటుందండి. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మనము పాపమునకు దాసులుగా ఉన్నాము, యజమానికి దాసులుగా లేము. యజమానికి దాసులుగా లేకుండా మనం ఏం చేస్తున్నామంటండి, వేరే ఒకరు అనగా పాపము అనగా అపవాదికి మనము దాసులుగా ఉన్నాం. ఆ అపవాది చెప్పినట్లుగా మనము వింటున్నాం అనమాట అండి. యజమాని చెప్పినట్టు అంటలేదు, మనము అపవాది చెప్పినట్లుగా వింటున్నాము. అపవాదికి మనము దాసులుగా ఉన్నామన్నమాట అండి, ఒదిగి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెడు అలవాటు ఉంది, ఒక సిగరెట్ కానీ మద్యం కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అనుకోవచ్చు. అయితే దానికి ఏమవుతూ ఉన్నాడు, ఈ దానికి బానిసత్వముగా దాసుడవుతూ ఉన్నాడు. అలాగే మనం పాపపు ఆలోచన కానీ ఏదో ఒక అలవాటు కానీ దానికి మనము ఏమవుతూ ఉన్నాము, దాసుడుగా ఉండి అవి చేస్తూ ఉన్నాం. పాపానికి మనము దాసుడుగా ఉన్నాం, దానికి లోబడి పని చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వాక్యంలో ఉంటుంది, అందుకనే దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చెయ్యడు. అటువంటి దాసుడు ఇటువంటి అపవాదికి లోబడి చేస్తున్నాడు. ఇక్కడ యజమాని దగ్గర ఉండి ఇటువంటి పనులు చేస్తున్నాడు అనుకోండి, ఈ యజమాని ఊరుకుంటాడా? చూస్తూను ఏం చేస్తాడు, ఆ ఇంటిలోంచి గెంటి వేయబడతాడు. అలాగే మన శరీరం అనే దేవాలయములో అపవాది అనే దాసుడికి మనము చోటు ఇవ్వడం ద్వారా మనము అందులో నివాసము చేయడానికి తగిన వారము కాదు. అయితే మనకి ఈ యజమాని మనకి కుమారుడై ఉన్నాడు. ఈయన మనకి అంగీకారము, పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు అనుకోండి, నువ్వు స్వేచ్ఛగా జీవించు. ఎందుకనగా పాపానికి లోబడి లేము కాబట్టి మనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు అనుకోండి, నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదంతా చూసుకొని అప్పుడు మనము నిత్యము ఆ గృహములో ఉండడానికి అర్హులము అవుతాము. మనం నిత్యము గృహంలో ఉండడానికి అర్హత సంపాదించే వారమై ఉండాలి. ఆయనకి దాసుడు మాత్రమే ఉండాలి, యజమానికి దాసుడై ఉండాలి, దేవుడికి దాసుడై ఉండాలి. కానీ అపవాదికి దాసుడుగా మనము ఉండకూడదు. ఎందుకనగా ఆయనకి లోకములో గమనించండి, కోపము వస్తుంది, ఇంటిలోంచి బయటికి గెంటి వేయబడతాం. అలాగే దేవుడికి మనము కోపము తెచ్చేవారుగా ఉండకూడదని వాక్యం సెలవుస్తుంది. అందుకని కుమారుడు మిమ్ములను స్వతంత్రుడుగా చేసిన ఎడలగా మీరు స్వతంత్రులు. దేవుడు కుమారుడు తండ్రి అప్పచెప్పాడు గృహాన్ని కుమారుడు ప్రభువుకి. ఆ కుమారుడు ద్వారానే మనము గృహంలో మనం స్వతంత్రం పొందగలము. ఆ కుమారుడు మనకి అనుగ్రహించాలి, ప్రభు మనకి అనుగ్రహించాలి ఆ స్వతంత్రం. అందుకే దేవుడు కుమారుడు మనకి స్వతంత్రులుగా మనము చేసేవాడు ఎవరంటే ప్రభువే. ఆయన క్రీస్తు రక్తంలో మనల్ని అందరినీ కూడా స్వతంత్రములుగా చేసేవాడు ప్రభువే. ఆ గృహంలో మనకు
ఉండడానికి పూర్తి స్వేచ్ఛ హక్కులు కల్పిస్తేవాడు ఆ ప్రభువే. కాబట్టి మనము స్వతంత్రుడొకట్లు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు ఒకట మరీ మంచిది అని చెప్పేసి 1 కొరింథీ 7వ అధ్యాయంలో 23వ వచనంలో ఉంటుంది. స్వతంత్రుడు ఒకటకు శక్తి కలిగి ఉండాలి. మనం స్వతంత్రం కలిగి ఉండడానికి శక్తి కలిగి ఉండాలి. అంతేగాని బానిసగా బందీగా ఉండడానికి బలహీనులుగా ఉండకూడదు, స్వతంత్రముగా ఉండాలి. మనం ఒక బంధించే ఉన్నట్లుగా ఉండకుండా స్వతంత్రం కలిగి ఉండాలి. దాని కొరకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు ఒకటకు మరీ మంచిది. ఆ ప్రయత్నము చేయమని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఎందుకనగా ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వతంత్రం పొందినవాడు, వాడు క్రీస్తు దాసుడు. మనకి క్రీస్తుకి దాసుడమై ఉండాలి తప్ప మనము మరి ఒకరికి దాసుడుగా ఉండడానికి వీలు లేదు అనే వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, సాక్షాత్తు ఒక దయ్యము పెట్టిన చిన్న కుమార్తె ఈ క్రీస్తు శిష్యులైన వారిని పౌలు గారి కోసము, వారి పరిచారము చేసే వారి కోసము, మనలాంటి వారి కోసము సాక్ష్యము చెప్తుంది. దయ్యము పెట్టిన కుమార్తె ఏమంటుందండి? అపోస్తులు 16:16లో ఉంటుందండి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. పూతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము తెచ్చుచున్న చిన్నది. అయితే ఆ యజమానికి ఏ విధముగా లాభం తెస్తూ ఉందనగా సోద చెప్తూ ఉందన్నమాట అండి. అది దయ్యము పట్టి ఆ చిన్న బాలిక ఎంతో బాధపడుతూ ఉంది. కానీ ఆ యజమానుడు ఆ కనికరము జాలి పడకుండా ఆ కుమార్తె ద్వారా లాభము పొందాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆమె పడుతున్న శ్రమను విడుదల చేయాలని ఆలోచన చేయటం లేదు. చూడండి, లోకంలో ఉన్న యజమాని ఏ విధముగా ఆలోచన చేస్తూ ఉన్నాడో. ఆ యజమాని చూడండి, ఈ విధముగా సోద చెప్పుట చేత యజమానులకు బహులాభము తెస్తూ ఉన్నది. అయితే అలా చూస్తూ దేవుని ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉన్నారంటే సువార్తకి. అలా కొన్ని దినాలు చూస్తూ ఉన్నారు. సౌలు గారు కూడా ఉన్నవారు కూడా చూస్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్న ఆ కుమార్తె ఏం చేస్తూ ఉందంటండి, వారి వెనకాల వెళ్తూ అంటూ ఉంది. ఏమంటూ ఉందండి? సౌలును మమ్మును వెంబడించి మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, సర్వోన్నతుడైన దేవునికి దాసులు అని దయ్యము పట్టిన కుమార్తె పలుకుతూ ఉన్నది. వీరు దేవుని యొక్క సర్వోన్నత దేవుని దాసులు. ఈ రోజున మన కొరకు కూడా అపవాది సాక్ష్యము చెప్పాలి. ఏమని? మనమందరం కూడా సర్వోన్నతమైన వారికి దాసులమై ఉన్నాము, దేవునికి దాసులు. వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఈ విధముగా కేకలు వేసి చెబుతూ ఉన్నది. ఇలాగ అనేక దినములు చేయుచుండను గనుక సౌలు వ్యాకులు పడి, సౌలు గారు జారిపడి దాని వైపు చూచి ఈమెను వదిలిపోమ్మని యేసు నామములో గద్దించగా వదిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యజమానికి కోపము కూడా వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈ రోజున రాత్రి వేళ సమయంలో యేసు నామములో మనమును గద్దించి అలాగే మనము సర్వోన్నతునికి దాసులుగా మారే కృప దేవాతి దేవుడు మనందరికీ శక్తి బలము దయచేయును గాక. ఆమేన్.